హాయగా చల్లగా. తస్లీం నీ ఉద్దేశంలో పార్టీ అంటే ఏంటి? పార్టీ అంటే లైటింగ్స్ ఉంటాయి, సౌండ్ ఉంటుంది, జ్యూసెస్ ఉంటాయి, బీర్ అలా డ్రింక్స్ ఉంటాయి, ఇంకా డాన్స్ చేస్తారు. అందరు డాన్స్ చేస్తారు. కొంతమంది కూర్చుంటారు కూడా. కొంతమంది డాన్స్ చేస్తారు, కొంతమంది కూర్చొని ఉంటారు, కొంతమంది నించొని ఉంటారు డాన్స్ చేయకుండా. ఓకే, అంటే ఇవన్నీ అక్కడ జరుగుతాయన్న సంగతి తెలుసు. నీ ఉద్దేశం, నీ అభిప్రాయం ఏంటి? వెన్ ఎవర్ యూ గో పార్టీ. నేను ఎప్పుడు వెళ్ళాలి, నాకు ఇష్టం ఉండదు సార్. ఒక మీరు ఫ్రెండ్స్ ఒక నలుగురు కలిసినది ఒక పార్టీయేగా. అది పార్టీయే. అప్పుడు ఏం చేస్తారన్నది నేను అడుగు. ఎక్కువ మాట్లాడుకుంటాం. నువ్వు అలా అందరు వింటూ ఉంటావు అనుకుంటా. నేను వింటాను, మాట్లాడతాను. నువ్వు మాట్లాడుతున్నట్టు నాకు అసలు ఏమి మాట్లాడుతుందా? బాగా మాట్లాడతాను. ఓకే సరే, ఇంకొంచెం మాట్లాడుకుందాం. నీ పార్టీ స్టైల్ ఏంటి అనేది మాట్లాడదాము. నువ్వు పాడబోయే పాట? నేను పాడబోయే పాట గజ దొంగ చిత్రం నుంచి నీళ్లు బంగారం గాను. ఆల్ ద బెస్ట్, లెట్స్ పార్టీ. థ్యాంక్ యూ సార్. నీ ఇల్లు బంగారంగాను, నా ఒళ్ళు సింగారంగాను, జోరు మీద ఉన్నావు జోడు కడతావా, మోజు మీద సొన్న జాజి పూలు పెడతావా, నీ ఇల్లు బంగారంగాను, చిలకుంది తెమ్మంటావా, చిలకుంది తెమ్మంటావా, ఏడేడు వారాల నగలిస్తే రమ్మంట, హారాలకే అగ్రహారాలు రాసిస్తా, అందాలగని ఉంది నువ్వు చూసుకో, నీ గొంతాక పని ఉంటే నన్ను చూసుకో, నీ ఇల్లు బంగారం గాను, రతనాల ముంగిట్లో హారాలు తీయాల, నీలైన సరుకుంది మేలవాడుకో, ఈ గీటు రాయి మీద దాన్ని గీసి చూసుకో, నీ ఇల్లు బంగారం గాను, నా ఒళ్ళు సింగారం గాను, జోరు మీద ఉన్నావు జోడు కడతావా, తోడి పెడతావా. తస్లీం నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. చరణాలు 2 బాగా పాడావు. పల్లవి ఇంకొంచెం అంటే కొంచెం ఎలా పాడావు అంటే బిగబట్టినట్టుగా అనిపించింది. అసలు ఇలాంటి పాటల ఉద్దేశం ఏంటి? మనసుకు తేలిక, వయసుకు వేడుక. తేలిగ్గా ఉండాలి ఇలాంటి పాటలు.
వేటూరు గారు అనేవారు అనమాట. ఏంటంటే ఏమన్నారంటే వేటూరు గారు, సినిమాల్లో ఎన్ని రకాల పాటలున్నా, ఎలాంటి పాటలున్నా, ఇలాంటి ఒక శృంగార గీతము, ఆ, ఒక ఉత్సాహపరిచే గీతం ఏంటంటే, మనం తెలుగు వాళ్ళం భోజనంలో ఎన్ని పదార్థాలున్నా, ఎన్ని రుచులున్నా, మనకు అప్పడం ఎంత ప్రాధాన్యతో ఇలాంటి పాటలు కూడా అంతే ప్రాధాన్యంగా ఉంటాయి సినిమాలో. అప్పడం ఎంత తేలిగ్గా ఉంటుంది, అందులో భారం తక్కువ, సారం ఎక్కువ. అట్లాగే ఇది కూడా అంతే. తర్వాత ఇందులో నీళ్లు బంగారం కాను అనేది పల్లవిగా రాశారు. కాకపోతే ఇదేంటి, ఇంతకు ముందే ఒక సామెత. మన తెలుగు భాషలో సామెతలు ఉంటాయి, జాతీయాలు ఉంటాయి. సామెత అంటే అర్థం ఏంటంటే, మనం మాట్లాడేప్పుడు కానీ, సంభాషించేప్పుడు కానీ అందులో ఒక వాక్యం వస్తుంది. అది నీతిగా ఉండొచ్చు, మన జీవితానుభవం ఉండొచ్చు. అది సంపూర్ణ వాక్యం అయి ఉండాలి. ఆ సంభాషణకు అందము, అలంకారము, శోభను చేకూర్చేలాగా ఉండాలి. ఆ సంభాషణ అంతా ఒకెత్తు, అది గుర్తుపెట్టుకోకపోయినా ఈ వాక్యం, ఈ సామెత గుర్తుపెట్టుకుంటే ఆ సంభాషణ అంతా గుర్తుంటుంది. దాన్ని సామెత అంటారు. అట్లాగే జాతీయాలు ఉంటాయి. జాతీయాలు అంటే ఒక పదబంధం లాంటిది. అది కేవలం ఒక ప్రత్యేకమైన అర్థంతో ఉంటాయి. నీకు తెలిసిన సామెత చెప్పు, నీళ్లు బంగారం కాకుండా. గుడ్డిలో మెల్ల. చాస్ బ్రో మీరు చెప్పండి ఒకటి సామెత. పొరిగింటి పుల్లకూర రుచి. సూపర్ చాస్ బ్రో. చరణ్ మీరు చెప్పండి సొంత గారు. ఏమో పొద్దునే ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నామమ్మ వాయనం. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు? అది సామెత కాదు. కాదేమో. అదేమో ఇల్లు అలగ్గానే సరిపోదు, ఇళ్ళకి కానీ పండగ పండగ కాదు. సార్ మీరు ఒక సామెత చెప్పండి సార్, ఒక అందమైన తెలుగు సామెత. సామెత అంటారో తెలియదు కానీ గుడ్డెత్తి చేలో పడినట్టు. ఇది సామెత అండి. నాకు తెలిసిన సామెత ఏంటంటే, ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాది అన్నట్టు. అట్లాగే ఏరుకొని తినేవాడు పక్కన గీరుకొని తినేవాడు అంట. ఇలా అయితే జాతీయాలు వేరే. మళ్ళీ అందవేసిన చెయ్యి, ఏ ఎండకా గొడుగు, అచ్చూసిన ఆంబోతు, ఇలాంటివన్నీ జాతీయాలు. ఇవన్నీ సామెతలు. సామెతలు, జాతీయాలు మన జాతి సంపదలు. తస్లీం, నమస్తే సార్. సంచికి ప్రతి ఎపిసోడ్కి నీ కాన్ఫిడెన్స్ బాగా డెవలప్ అవుతుందమ్మా. చక్కగా పాడావు. నువ్వు పాడేటప్పుడు ప్రతి పాటలో కూడా ఎక్కడైతే అవసరం లేదో అక్కడ పౌటింగ్ అంటే అది తగ్గించమని నేను చెప్పానా? అది చాలా చక్కగా నువ్వు ఇంప్లిమెంట్ చేసావు. ఇంకొంచెం 10% 20% ఇంకా మిగిలి ఉంది. అది కూడా తగ్గిస్తే ఇంకా సందర్భానుసారం ఒక్కొక్క పాటకు ఒకలా ఉంటాయి, ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి బాగుంటుంది. చక్కగా పాడావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కరెక్ట్ పాయింట్, అది చాలా మంచి పాయింట్. నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ ఫుల్ ఎనర్జీ పెట్టి పాడావి పాట. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నాన్న నీ ఇంప్రూవ్మెంట్ చూసి ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ. చరణంలో 7 వారాల నగలిస్తే రమ్మంట, అదొకటి. ఆ తర్వాత బాటేయవద్దంట సెకండ్ చరణంలో. టేక్ ఆఫ్ ఎంత బాగుందంటే, అండ్ ఆ విబ్రటో, దట్ ఫినిషింగ్ ఎంత చక్కగా పాడావంటే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. జానక్ గారు నీలీల పాడిన తేవా పాడిన జానకమ్మే ఈ పాట కూడా పాడారు. అసలు ఎంత వేరియేషన్ చూపించారు చూసావా? అసలు ఎక్కడి నుంచో మనం ట్యూటోరియల్స్కి వెళ్ళక్కర్లేదు. ఈ పాట 10 సార్లు విని అందులో 10% ప్రయత్నించినా కూడా మనం సక్సెస్ అయిపోయినట్టే. సో థ్యాంక్ యూ సో మచ్. మొత్తం ఎనర్జీ నింపావు విత్ యువర్ పర్ఫార్మెన్స్, పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో యువర్ లక్కీయెస్ట్ మూమెంట్ ఆఫ్ 2025? డెఫినెట్గా పాడుతా తీయగల పాడటమే సార్. ఓకే. నేను ఇంట్లో జనరల్గా మేకప్ వేసుకోను, అసలు ఫంక్షన్స్కి వెళ్ళిన మేకప్ యూస్ చేయను. సో ఇక్కడ అదృష్టం దొరికింది. అదృష్టంగా భావిస్తున్నావు నువ్వు? పాడితే తీగ వచ్చిన దానివల్ల నీకు మేకప్ వేసుకొని ఫ్రీగా. Well, anyways, best wishes for the next year also. All the best. Thank you, sir.